టెట్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి క్వశ్చన్లకు ఆన్సర్ చేసేటప్పుడు గ్రామర్ రూల్స్తో ఏమాత్రం సంబంధం లేకుండా వాటిని ఏమాత్రం గుర్తుపెట్టుకోకుండా డైరెక్ట్ మనం క్వశ్చన్ను చూసి ఆన్సర్ను ఎలా టిక్ చేయాలి అనేటువంటి అంశం మీద ఇప్పటిదాకా నేను వీడియోస్ చేసుకుంటూ వచ్చాను. సో అందులో భాగంగా ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం వచ్చేసి సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్, రైట్. సో ఈ అంశం మీద ముఖ్యంగా అందులో ఈ ఎండ్ అనేటువంటి దాని మీద ఎగ్జామ్లో బిట్ ఏ విధంగా అడుగుతాడు, టెట్ ఎగ్జామ్లో బిట్ ఏ విధంగా అడుగుతాడు, మనల్ని కన్ఫ్యూజ్ ఎక్కడ చేస్తాడు, అక్కడ ఉన్న లాజిక్ ఏంటిది అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. సో ఏం లేదు, జస్ట్ ఈ రెండు లాజిక్లే, ఇందులో ఇది మనకు తెలిసింది, ఇది మనకు తెలియంది, ఈ రెండు లాజిక్లే మనం నేర్చుకుంటే ఈజీగా మనం అది ఎంత కష్టమైనా అంటే ఎంత టఫ్ బిట్ అయినా ఈజీగా మనం ట్యాకిల్ చేయొచ్చు. సో గమనించండి ఎండ్ అనేటువంటిది మనం ఎప్పుడు ఉపయోగిస్తాం, రెండింటిని కలపడానికి ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రామ సీత, రామ వేరు సీత వేరు, ఈ రెండింటిని కలిపి చెప్పాలన్నప్పుడు రామ అండ్ సీత అంటాం. అయితే ఇక్కడ మనం ఉపయోగించేటువంటి ఈ హెల్పింగ్ వర్బ్ మీద మనకు బిట్ అడుగుతాడు. రామ అండ్ సీత ఆరా, రామ అండ్ సీత వర్ అవుతుందా, రామ అండ్ సీత ఈజా హ్యాజా వాజా, ఆ విధంగా మనకు బిట్ అడుగుతాడు. సో గమనించండి, ఇప్పుడు లాజిక్ ఏంటిదంటే రామ సీత రెండు సపరేట్ అలా సపరేట్ నౌన్స్ అయి ఉండి పేర్లు అయి ఉండి ఎండ్ తోటి లింక్ అయితే అక్కడ మనకు ఉపయోగించాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి ఆర్ కానీ వర్ కానీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అండ్ శ్యామ్ ఆర్ ఫ్రెండ్స్. అర్థమైంది కదా, మరొక్కసారి చెప్తా చూడండి. ఎండ్ యూసేజ్ మనం చూస్తున్నాం, రెండు సపరేట్ నేమ్స్ని కలిపి ఎండ్ తోటి కలిపి ఇచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏంటిది అని అడుగుతాడు మనకు. ఇంకో ఇక్కడ ఇచ్చాడు చూడండి, మై ఫ్రెండ్ అండ్ గైడ్ డాష్ అరైవ్డ్, రామ్ అండ్ శ్యామ్ డాష్ ప్లేయింగ్ క్రికెట్ ఈజ్ ఆర్ హ్యాజ్ వాజ్. సో ఆ విధంగా అడుగుతాడు అనమాట. ఇక్కడ ఎండ్ ఉపయోగించి మరి ఇప్పుడు రెండు పేర్లు కదా, ఇక్కడ ఈజా ఆరా హ్యాజా వాజా అనేటువంటిది మనకు డౌట్. సో అది క్లియర్ చేయడానికి ఇది చెప్తున్నాను చూడండి. ఈ విధంగా సపరేట్ ఇస్తేనేమో ఇవి ఆన్సర్స్ అవుతాయి. అలా కాకుండా ఇంకొక లాజిక్ ఉంటుంది. ఓకే, ఆ ఇంకొక లాజిక్ ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడ గమనించండి, ద కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, జిల్లా పెద్ద అధికారి కలెక్టర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కూడా కలెక్టరే. ఈ రెండు ఒక్కళ్ళే అయినప్పుడు ఇవి ఆన్సర్లు అవుతాయి. ఈజ్ హ్యాజ్ వాజ్ రెండు ఒకటే అయినప్పుడు, ఇక్కడ కలెక్టర్నే ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ రెండు ఒకళ్ళకే సంబంధించి ఉన్నప్పుడు అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే మనకు ఇంకో ఇవి ఆన్సర్లు అవుతాయి. రెండు సపరేట్లు ఉన్నప్పుడు ఇవి ఆన్సర్లు అవుతాయి. ద సింగర్ అండ్ కంపోజర్ హ్యాస్ రిసీవ్డ్ అన్ అవార్డ్, సింగరు కంపోజరు ఒక్కళ్ళే, ఒక పర్సనే, అతనికి అవార్డు వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాస్ ఉపయోగించడం చూడండి, హ్యాస్. ఓకే, సపరేట్ ఉంటే ఆర్ కానీ వర్ కానీ చూడండి ఇక్కడ ఆర్, రైట్. ఇప్పుడు లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మనం బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంకొంచెం మనకు క్లారిటీ వస్తుంది, రైట్. గమనించండి ఇప్పుడు బిట్స్. మై ఫ్రెండ్ అండ్ గైడ్, నా ఫ్రెండ్ మరియు నన్ను గైడ్ చేసే అతను అరైవ్డ్ వచ్చాడు. సో ఇద్దరు సేమ్ పర్సన్. సో అప్పుడు మనం ఉపయోగించాల్సింది ఏంటిది, సేమ్ పర్సన్ అయినప్పుడు ఇందులో ఉన్నది ఆన్సర్ అవుతుంది. ఈజ్ హ్యాజ్ వాజ్, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఆన్సర్ ఇది. గమనించండి ఇక్కడ ఉంది హ్యాస్, సో ఆన్సర్ హ్యాస్. ఇప్పుడు ఇంకోటి గమనించండి, రామ్ అండ్ శామ్ డాష్ ప్లేయింగ్ క్రికెట్. ఈ విధంగా రామ్ అండ్ శామ్, రామ్ వేరు శామ్ వేరు, ఇగో ఇక్కడ. సో అప్పుడు ఈ రెండిట్లలో ఒకటే ఆన్సర్ అవుతుంది. ఆర్ కానీ వర్ కానీ, ఇక్కడ ఈజ్ ఉంది, ఇందులో ఉందా లేదు, ఆర్ ఉందా ఉంది, సో ఇది ఆన్సర్. నెక్స్ట్
బ్రెడ్ అండ్ బటర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఈ విధంగా ఇస్తాడు. బ్రెడ్ అండ్ బటర్ డాష్ మై ఫేవరెట్. సో ఈ రెండు కూడా ఒక ఐడియాను మాత్రమే తెలియచేస్తుంది, రైట్. అప్పుడు సింగిల్ ఐడియా అన్నప్పుడు ఇది ఉపయోగించాలి, రెండు అన్నప్పుడు ఇది ఉపయోగించాలి. ఇది సింగిల్ ఐడియా అన్నప్పుడు, ఇది రెండు అన్నప్పుడు ఉపయోగించాలి, రైట్. ఇప్పుడు సింగిల్ ఐడియా, సో ఈజ్, హ్యాజ్, వాజ్ ఉండాలి ఆన్సర్లలో. ఆర్ ఉందా ఇందులో? లేదు, సో ఇదే ఆన్సర్ కాదు. ఈజ్ ఉందా? ఉంది, సో ఇదే ఆన్సర్. ద డాక్టర్ అండ్ ద నర్స్ డాష్ ఆన్ డ్యూటీ. డాక్టర్ వేరు, నర్స్ వేరు. వేరు వేరు అయినప్పుడు ఆర్ కానీ వర్ కానీ ఆన్సర్, సో ఆర్, రైట్. నెక్స్ట్ ద సింగర్ అండ్ కంపోజర్. సింగరు, కంపోజర్ ఇద్దరు ఒకళ్ళే. ఇద్దరే ఒకళ్ళు అయినప్పుడు ఏముండాలి ఆన్సరు? ఈజ్, హ్యాజ్, వాజ్ వాటిలలో ఉండాలి. హ్యావ్ అందులో ఉందా? లేదు. హ్యాజ్ ఉందా? ఉంది, సో హ్యాజ్ ఆన్సర్. ఆర్ ఉందా? లేదు. వర్ ఉందా? లేదు, సో ఆన్సర్ హ్యాజ్. మై ఫాదర్ అండ్ మై మదర్, ఒకటి రెండు అంటే సపరేట్ సపరేట్ అయ్యి. మై ఫాదర్, మై మదర్ డాష్ ఎట్ హోమ్. సపరేట్ ఉన్నప్పుడు ఏం ఉపయోగిస్తాం మనము? గమనించండి, సపరేట్ ఉన్నప్పుడు ఆర్ కానీ వర్ కానీ ఉపయోగిస్తాం. మై ఫాదర్ అండ్ మై మదర్ ఆర్ ఓకే ఎట్ హోమ్. నెక్స్ట్ స్లో అండ్ స్టడీ, రైట్, డాష్ ద రేస్. స్లో అండ్ స్టడీ డాష్ ద రేస్. సో ఇక్కడ గమనించండి, ఈ విధంగా కూడా ఎక్కువ బిట్స్ అడుగుతూ ఉంటాడు, రైట్. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఒక్కటే ఐడియా అవుతుంది, అంటే సింగులర్ అవుతుంది. సింగులర్ ఉన్నప్పుడు గమనించండి, వర్బుకు మనం ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. సింగులర్గా సబ్జెక్ట్ అనేటువంటిది సింగులర్ ఉన్నప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంది చూడండి, అందులో ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు వర్బుకు ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తాం. సో స్లో అండ్ స్టడీ డాష్ ద రేస్ విన్స్ ద రేస్, రైట్. నెక్స్ట్ ద ప్రిన్సిపల్ అండ్ ద టీచర్స్. ప్రిన్సిపల్ అండ్ ద టీచర్స్, ప్రిన్సిపల్ వేరు, టీచర్స్ వేరు. అలా ఉన్నప్పుడు దాన్ని యాండ్ తోటి కలిపివేయబడింది కదా, సో అప్పుడు ఆర్ కానీ వర్ కానీ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆర్ అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ ద ఓనర్ అండ్ మేనేజర్. ఆప్షన్ టుడే, అతనే ఓనరు, అతనే మేనేజరు. వన్ పర్సన్, టూ రోల్స్. ఈ రెండు రోల్స్ అతనే చేస్తాడు, ద ఓనర్ అండ్ ద మేనేజర్. సో ఇక్కడ ఇద్దరు ఒక్కళ్ళే కాబట్టి ఈజ్ కానీ హ్యాజ్ కానీ వాజ్ కానీ ఆన్సర్. సో ఇక్కడ ఈజ్ కానీ హ్యాజ్ కానీ వాజ్ కానీ ఎక్కడుంది? ఇగో చూడండి, ఈజ్. సో ఇక్కడ మీరు నేర్చుకుంది ఏంటిదంటే, ఎండ్ని రెండు సపరేట్ నేమ్స్కి ఉపయోగిస్తేనేమో అక్కడ ఉపయోగించేటువంటి హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి ఆర్నో వర్నో ఉపయోగించాలి. ఆర్ ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వర్ మీద చాలా తక్కువ బిట్స్ ఉంటాయి. తర్వాత ఇద్దరు ఒక్కటే అయినప్పుడు ఈజ్ కానీ హ్యాజ్ కానీ వాజ్ కానీ ఉపయోగిస్తాం. వాజ్ చాలా రేరు, ఈజ్ కానీ హ్యాజ్ మీదనే మీకు బిట్టు అడుగుతాడు, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డాగ్స్ అండ్ క్యాట్స్ డాష్ కామన్ పెట్స్. డాగ్స్ వేరు, క్యాట్స్ వేరు అన్నప్పుడు ఆర్ ఉపయోగించాలి, రైట్. ఫిష్, చిప్స్, ఓకే, రైట్. ఫిష్ అండ్ చిప్స్ ఏ పాపులర్ డిష్. ఈ రెండు కలిపి ఒకటే కాబట్టి ఈజ్ ఉపయోగిస్తాం. రవి అండ్ హిస్ బ్రదర్ ఇన్ ద గార్డెన్. రవి వేరు, హిస్ బ్రదర్ వేరు. సపరేట్ అయినప్పుడు ఆర్ కానీ వర్ కానీ, సో ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద పోయెట్ అండ్ ఫిలాసఫర్ హానర్డ్ బై ద యూనివర్సిటీ. అతనే పోయెటు, అతనే ఫిలాసఫర్. అతనికి ఉన్నటువంటి స్పెషాలిటీ చెప్తున్నాడు అక్కడ, రైట్. సో ఆ విధంగా ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఈజ్ కానీ హ్యాజ్ కానీ వాజ్ కానీ ఆన్సర్, సో హ్యాజ్. అర్థమైందని అనుకుంటున్నాను మీకు. ద బాయ్స్ అండ్ ద గర్ల్స్. బాయ్స్ వేరు, గర్ల్స్ వేరు. సో సపరేట్ ఉన్నప్పుడు ఆర్. రైస్, కర్రీ, ఓకే, ఈ రెండు కలిపి ఒకటే మీల్లో చెప్తాం మనం, రైస్ అండ్ కర్రీ. రైస్ అండ్ కర్రీ ఆర్ డెలిషియస్ అంటాం మనం, రైస్ అండ్ కర్రీ ఈజ్ డెలిషియస్ అంటాం ఇక్కడ, రైట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఈజ్ అవుతుంది.
రాణి అండ్ సీత సపరేట్. సో ఆర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా కొన్ని బిట్స్ ఉన్నవి, అవి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని వాటిని కూడా ప్రాక్టీస్ చేయగలరు. ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్లో పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయగలరు. నేను లింక్ను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు, వీడియోను లైక్ చేయగలరు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదంటే ఇది ఈ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్, రైట్. సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ అనేటువంటిది చాలా ఉంటాయి, దాదాపు 25 రూల్స్ ఉంటాయి. 25 రూల్స్లలో ఇంతకుముందు వీడియోలో నేను ఒక 3 రూల్స్ చెప్పడం జరిగింది. దీంతో 4th రూలు, అంటే ఇంకా మనం 20 రూల్స్ దాకా చెప్పుకుంటాము. సో అవి 1 by 1 నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా చూడగలరు, రైట్. ఇంకా ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే తప్పకుండా జాయిన్ కాగలరు. అయితే ఈ టాపిక్ నేర్చుకోవడం ద్వారా మీకు జరిగేటువంటి 2 బెనిఫిట్లు ఏంటిదంటే, ఈ టాపిక్ని ఒకటేమో సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్లో అడుగుతాడు, రెండోదేమో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అక్కడ కూడా ఇవే. సో ఈ టాపిక్ మీదనే అక్కడ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 టాపిక్లు ఒకేసారి కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. Thank you so much.